జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం. ఇదేంట్రా బాబు, ఎంత పొద్దున్నే చేశారు? హలో నాన్న చెప్పండి. వెళ్తున్నావా ఎగ్జామ్కి? వెళ్తున్నా. నైట్ అంతా తాగావా? ఏమన్నా చదువుకున్నావా? లేదు నన్ను తాగలేదు. ఈసారన్నా పాస్ అవుతావా? పాస్ అవుతా సార్, పాస్ అవుతా. సర్లే, మీ అమ్మ మాట్లాడేదట్ట ఇస్తున్నా, మాట్లాడు. ఇవ్వండి. హలో నాన్న, లేచావా? ఎగ్జామ్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళి సరే మంచి సరే జరుగుతుంది. వెళ్తానమ్మా. రే నరేష్, అరే లేరా, టెంపుల్కి వెళ్ళాలి. నా వల్ల కాదు, అరే రారా. నా వల్ల కాదు. రాడంటున్నాడు. సర్లే, టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస శ్రీ వెంకటేశ ఎలా ఉన్నారు స్వామి? మీరు బాగానే ఉంటారు. అయినా మీకు మాలా ఎగ్జామ్స్ ఉన్నాయా? మీరు బీటెక్ ఎగ్జామ్స్ రాస్తుంటే తెలిసే స్వామి మా బాధ ఏంటో. స్వామి, మిమ్మల్ని ఎన్నిసార్లు అడగాలి స్వామి? జస్ట్ పాస్ 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 చేయించమని. ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్లు ఏమో మాకు రావు, క్లాస్లో చెప్పేవేమో అర్థం కావు, మేము చదివిన క్వశ్చన్లు ఏమో ఎగ్జామ్లో రావు. ఇలా అయితే ఎలా స్వామి మేము పాస్ అయ్యేది? చెప్పండి మీరు. అయినా మేము కట్టే సప్లీ ఫీజులతో మీకు కొన్ని గుళ్ళే కట్టేయచ్చు స్వామి. ఇదంతా నాకు తెలియదు స్వామి. మీరు నన్ను ఎలా అన్నా పాస్ చేయించాలి అంతే, లేకపోతే నీకు నాకు రామ్ రామ్. పూజారి గారు చెప్పండి, మీ దేవుడు ఒక మంచి ప్రేమ కలిగిన భక్తుని మిస్ అయిపోతున్నారు ఈరోజని. నువ్వు నిజంగా ఉంటే నన్ను ఎలానా పాస్ చేయించాలి స్వామి. చివరికి క్వశ్చన్ పేపర్నైనా సరే మనిషికి చేసి నాతో పాస్ చేయించు అంతే. ఇదేంటి ఈ సౌండ్ ఎక్కడిది? అయినా నేను టచ్ చేయకుండా అవుతుందంటే గంట. చెప్పరా. హలో పవన్ సాయి, ఇవాళ ఎగ్జామ్ సెంటర్ నుంచి తొందర బయటికి రారా, సినిమాకి వెళ్దాం. వస్తారా? సూపర్ స్టార్ సినిమా, ఎవరు మిస్ అవుతాడు? కొంచెం తొందర రారా, మళ్ళీ సినిమా టికెట్లు అయిపోతాయి. ఓకే, హాఫ్ అన్ అవర్ ముందే ఇచ్చేసి వచ్చేస్తాను. నాకేం రాలా, ఈ ఎగ్జామ్ కూడా పోయిందిలే కానీ. సరే, నువ్వు ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి రా, ఓకేనా? హాయ్ బ్రో, వాట్సాప్ అన్నీ వచ్చినాయా? నాకైతే ఏం రాలేదు. ఈరోజు ఎగ్జామ్ నీకు వచ్చిందా? నేనైతే స్లిప్పులు తీసుకొచ్చా, చూసి రైట్. నీకు కావాల్సి వస్తా, నన్ను అడుగు, నేను ఇస్తా. స్లిప్పులు కావాలంటే మొహమాట లేకుండా నన్ను అడుగు, నేను ఇస్తా, బాధపడకు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్లేస్ నాదే, ఒకసారి చూడండి హాల్ టికెట్ నెంబర్. ఏంటి ఈడు ఇన్విజిలేటరా? అనవసరంగా ఈడు ముందు బుక్ అయిపోయారా? తమ్ముడు లేచిరా. నీ దగ్గర ఉన్న స్లిప్లన్నీ తీసి పక్కన పెట్టు. చూసింది వాళ్ళు రాయ్.
ఇది ఇవాళ ఎగ్జామ్ పేపర్ కాదనుకుంటా సార్. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఏం తాగింది సార్? మంచినీళ్ళు రా, ముందు నువ్వు రాయి. బ్రో మందే ఈ పేపర్ కూర్చో. మళ్ళీ దొబ్బింది నా ఎగ్జామ్, ఇంకా రాయలేను. ఛీ. బ్రో ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఇది ఎగ్జామ్. మాకు తెలీదు మరి. నీ హాల్ టికెట్ నెంబర్ చూసుకుని కూర్చో, ఇది నాది ప్లేస్. నేను లేకుండా ఎగ్జామే రాయలేరు. అవునా? ఎవరు సార్ మీరు? క్వశ్చన్ పేపర్. ఏంటి క్వశ్చన్ పేపరా? సర్లేగా నీతో నేను సోది పెట్టుకొని కూర్చున్నాను అనుకో, నన్ను ఇన్సులేటర్ బయట నెట్టి పడేస్తారు. నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. అవునా? బ్రో బ్రో నీకు ఇక్కడ ఎవరైనా కనిపిస్తున్నానా పక్కన? లేదు బ్రో, ఒకసారి చూడండి బ్రో, ఒకసారి చూడండి నా పక్కన ఒకళ్ళు. మా కళ్ళు ఉన్నాయిగా. ఇదేంటి? అడిగాగా దేవుణ్ణి క్వశ్చన్ పేపర్ మనిషిలా చేసి పంపమని, అందుకే వచ్చా. ఇలా కూడా వస్తారా? నిజమేనా? సర్లే ఎగ్జామ్ రాసుకుంటా. రాయ్ రాయ్, ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తా. రాస్తా, నువ్వు చెప్తేనే పాస్ అవుతా అనుకుంటున్నా. నా ఎగ్జామ్ నేను రాసుకుంటా, ఓకేనా? ఏమన్నా అడుగు, చెప్తా. నాకేం అవసరం లేదు, నా ఎగ్జామ్ నేను రాసుకుంటా. ఏమైంది? ఇగో కదా, మనుషులందరికి ఉండేదే అది కదా. ఓయమ్మో, తెగ రాస్తున్నావు కదా, రాసేది నీకేనా అర్థమవుతుందా? ఒక్క క్వశ్చన్ రావట్లా, అసలు ఇది ఏం ఎగ్జామో అర్థం కావట్లా. ఈసారి కూడా ఎగ్జామ్ దొబ్బింది. మళ్ళీ ఇటు చూస్తే ఇటు ముందు పెద్ద లెక్చర్లు వేసాం. అరే పోయింది, మొత్తం పోయింది. రే కొట్టకరా, అక్కడ కొడితే ఇక్కడ నొప్పి తెలుస్తుంది. ఫుల్ నిద్ర వస్తుందంట్రా బాబోయ్. రే లేరా బాబు. రే అసలు నువ్వు ఏం చేయడానికి వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావు? ఈసారి కూడా ఎగ్జామ్ ఫసక్. ఎలాగోలాగా రాసేయాలి ఇవాళ ఎగ్జామ్. ఓ పని చేద్దాం, వెనకాల క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆడుతూ ఆన్సర్ రాపిస్తే. హలో హలో బ్రో, ఒకసారి నా క్వశ్చన్ పేపర్ ఇస్తే దాంట్లో ఆన్సర్ చేసేవా? రే వద్దురా. అరవకో. రే ఇదిగో క్వశ్చన్ పేపర్. అమ్మయ్యా, ఎలాగోలాగా ఎగ్జామ్ రాసేస్తా. రే వద్దురా అని చెప్పే గారా. ఇటు బ్రో, సార్ చూస్తున్నారు. రే వద్దని చెప్పే గారా, వాడికేం వచ్చురా, వాడు నీకులాగే గారా. ఎట్లన్నా రాస్తా చూడు. రాయ్ రాయ్ రే, ఏం చేస్తావు చూస్తా. టాయిలెట్ అని చెప్పేసి ఆన్సర్ రాసుకున్న క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి. సార్ టాయిలెట్. రే నేను రానురా, వద్దురా. కీప్ దేర్ యువర్ పేపర్ అండ్ యూ కెన్ గో. అయ్యో పేపర్ వద్దన్నారే, ఎలా? బా నల్లపకరా. నీకంతే ఉండాలి. వేసుకున్నావా? ఏంటిది? జిప్పు. అబ్బా ఎందుకు రాస్తామా క్వశ్చన్ పేపర్ని కొడతూ పొడుస్తూ నలుపుతూ? సార్ చూడలేదుగా. తీసుకొచ్చిన స్లిప్. ఇంకా నన్ను ఎవడో ఏం చేయలేడు, కుమ్మేస్తా. ఇదేంటి స్లిప్స్లో ఆన్సర్స్ ఒకలాగా ఉన్నాయి, క్వశ్చన్స్ ఒకలాగా ఉన్నాయి, క్వశ్చన్ పేపర్లే. ఇదేంటి ఈ స్లిప్? ఇది వాళ్ళ క్వశ్చన్ పేపర్ కాదా? అరే అరే ఏ ఎగ్జామ్ కే స్లిప్ తెచ్చావరా బాబు? అబ్బా పోయింది, ఈసారి ఎగ్జామ్ కూడా పోయింది. ఇంకా నేను పాస్ అవ్వలేను, అంతే నా లైఫ్ అంతే. అరే నేను వచ్చింది నేను పాస్ చేయడానికి కదరా, నన్ను అడుగు నేను చెప్తా. ఆ స్లిప్లు పెడతావు, ఏడుకోపోయేస్తావు, ఇన్ని పేపర్ అడుగుతావు.
చిన్న ఈగో అందుకని అడగలేదు. దీనికేం తక్కువ లేదు. మరి ఇప్పుడు చెప్తారా? చెప్తావా? H2O రాయ్. H2Oనా? ఫస్ట్ బిట్కే H2. అబ్బా ఏమైంది? హెచ్ నుంచి ఓదా కాదురా, H2O రా. యాడ్ నుంచి వస్తారా? ఎంత క్లియర్గా చెప్పినారా అయిపోతే. సెకండ్ దాని రాయ్. నువ్వు చెప్పడం వల్ల ఎగ్జామ్ రాసేసా. పాస్ ఏంటి, ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. టైం ఎంత అయింది? అసలే సినిమాకి వెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వస్తున్నాడు. సరే బాస్, థ్యాంక్స్. ఎడిపోయాడు ఇతను? ఎటు మాయమైపోయాడు? ఎక్కడ మాయమైపోయాడు బాబు? సర్లే. ఇదిగోండి సార్. ఇందుకు కంగారు అయితే ఎట్లమ్మా? కొద్దిగా త్వరగా వెళ్ళాలి సార్. రాసావా? అరే రే, ఒకసారి వచ్చి నీ స్లిప్పులు తీసుకెళ్ళు. నెక్స్ట్ ఎగ్జామ్కి పెట్టుకో. బయటికి రా, నీ సంగతి చూస్తా. సినిమా లేట్ అవుతుంది, ఇంకా రాలేదేంట్రా బాబు. రే నరేష్, నేను పాస్ రా రే. ఒక మిరాకిల్ జరిగింది. సర్లే కానీ తర్వాత చెబుతాలే, సినిమాకి టైం అవుతుంది. రే టికెట్లు కాదు కాదు, ఏంటిది? ఏంట్రా? ఆన్సర్ పేపర్ పట్టుకొని వచ్చారా? దరిద్రం అంటే ఇదే. దేవుడు మనకి ఎంత హెల్ప్ చేసినా దరిద్రం నెత్తినుంటే దేవుడేంటి ఇంకెవరు ఏం చేయలేరు.